నెక్స్ట్ వన్ 596 క్వశ్చన్. ద మెటాలిక్ ప్రాపర్టీ డిపెండ్స్ ఆన్. మెటాలిక్ ప్రాపర్టీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎలక్ట్రో పాజిటివిటీ. మెటాలిక్ ప్రాపర్టీ అంటే ఏంటిది? ఎలక్ట్రో పాజిటివిటీ. ఎలక్ట్రో పాజిటివిటీని ఏమంటారు? మెటాలిక్ ప్రాపర్టీ అంటారు. టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రో పాజిటివిటీ అనాలి. టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఏమంటారు? ఎలక్ట్రో పాజిటివిటీ. టెండెన్సీ ఆఫ్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రో నెగిటివిటీ. నెక్స్ట్ 597. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిస్టలైన్ సాలిడ్? క్రిస్టలైన్ సాలిడ్. క్రిస్టలైన్ సాలిడ్ కావాలంటే అయానిక్ కాంపౌండ్ కావాలి. క్రిస్టలైన్ సాలిడ్ కావాలంటే అయానిక్ కాంపౌండ్ కావాలి. ఇది H2O అనేది కోవెలెంట్, అమోనియా కోవెలెంట్, HCl కోవెలెంట్, NaCl సాల్ట్, NaCl సాల్ట్స్ అన్నీ కూడా అయానికే. సో సాల్ట్ అనేది క్రిస్టలైన్ సాలిడ్. ఇందులో ఉండే బాండ్ ఏంటిది? అయానిక్ బాండ్ ఉంటుంది. కాబట్టి క్రిస్టలైన్ సాలిడ్ ఏంటిది? అయానిక్ బాండ్ ఉన్నది. సోడియం క్లోరైడ్ ఎగ్జాంపుల్. 598. కోవెలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్. కోవెలెంట్ బాండ్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అవ్వడం వల్ల వస్తుంది? 1 ఎలక్ట్రాన్ పెయిరా, 2 ఎలక్ట్రాన్ పెయిర్సా, 3 ఎలక్ట్రాన్ పెయిర్సా? కోవెలెంట్ బాండ్ అనేది 1 ఎలక్ట్రాన్ పెయిర్ వల్ల ఫామ్ అవుతుంది, 2 ఎలక్ట్రాన్స్ పెయిర్ వల్ల ఫామ్ అవుతుంది, 3 ఎలక్ట్రాన్స్ పెయిర్ వల్ల ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆల్ ఉండాలి. 1 ఎలక్ట్రాన్ పెయిర్ మధ్య ఫామ్ అయ్యే ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టు అది FF. 2 ఎలక్ట్రాన్స్ పెయిర్స్ వల్ల ఫామ్ అయ్యేదేమో డబుల్ బాండ్, 3 ఎలక్ట్రాన్ పెయిర్స్ వల్ల ఫామ్ అయ్యేదేమో ట్రిపుల్ బాండ్. ఇవన్నీ కోవెలెంట్ బాండ్సే కాబట్టి ఇక్కడ ఆల్ ఉండాలి. 599. వాట్ వుడ్ బి ద బాండ్ యాంగిల్ ఇన్ H2O అకార్డింగ్ టు VBT? H2Oలో బాండ్ యాంగిల్ ఎంత? 105, నియర్లీ 105. కాబట్టి దిస్ వన్ ఇస్ ద ఆన్సర్, 105. ఈ మిగతావి కూడా గుర్తుపెట్టుకోవాలి. 120 ఎందులో ఉంటుంది? BF3లో ఉంటుంది. 90 మనకిచ్చిన మాలిక్యూల్స్లో ఏది లేదు. 107 అమోనియాలో 107 ఉంటుంది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. ఇది 590 ఉందంటే 600 క్వశ్చన్. లోన్ పేర్స్ ఆక్యుపై మోర్ స్పేస్ దాన్ బాండ్ పేర్స్. దిస్ ఈజ్ డ్యూ టు. లోన్ పేర్స్ ఎందుకు ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి? లోన్ పేర్స్ని ఎందుకు ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయడం జరుగుతుందంటే అవి దూరంగా ఉంటాయి, ఒక అంశం చెప్పొచ్చును. లేదా లోన్ పేర్స్ అనేది అట్రాక్టెడ్ బై ఓన్లీ సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఒక్క ఆటమ్కి మాత్రమే సంబంధించినవి. బాండ్ పేర్ అంటే మాత్రం రెండు సెంట్రల్ ఆటమ్స్ అంటే రెండు ఆటమ్స్కి సంబంధించినవి కాబట్టి అవి రెండు ఆటమ్స్ యొక్క అట్రాక్షన్స్లో ఉంటాయి కాబట్టి తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. లోన్ పేర్ అంటే ఒక్క ఆటమ్కి సంబంధించినయే కాబట్టి ఒక్క ఆటమ్ వల్ల అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒక్క ఆటమ్ తోటి మాత్రమే ఇవి అట్రాక్షన్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి.